పీకుతాం? ఫుల్ గుండెకి 10 రూపాయలు, అర గుండెకి 1000 రూపాయలు. ఒరే అత్తిలే, నువ్వు సామాన్యుడు కాదురా. ఒక్క రోజులో ఇన్ని అరగుండెలా గీకావురా. రేయ్, నువ్వు గుండ్లు గీకిన బంటివిరా. సరదాగా ప్రాంక్ చేస్తే ఆ ముగ్గురు ఆటోళ్ళు వెళ్ళి నిజంగానే గుండు కొట్టించుకున్నారు. కొత్తగా ఆలోచించే స్కామర్స్ ఏ లెవెల్లో ఉన్నారంటే ఏకంగా ఒక ఫేక్ డిసీజ్ పేరు చెప్పి ఊర్లో జనాలకి గుండు కొట్టించి స్కామ్ చేశారు. అక్కడున్న ఒక 63 ఓల్డ్ ఆవిడకి ఒక అన్నోన్ పర్సన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ స్కామర్ తను ఒక గవర్నమెంట్ అఫీషియల్ అని పరిచయం చేసుకుని నమ్మకం కలగడానికి ఆవిడ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా చెప్పాడు. ఆ తర్వాత కోవిడ్ లాంటి ఒక కొత్త ఇన్ఫెక్షియస్ డిసీజ్ జుట్టు ద్వారా స్ప్రెడ్ అవుతుందని దాన్ని ఆపడానికి అందరూ ట్రాన్స్ఫ్యూర్ చేయించుకోవాలని చెప్పాడు, గుండు కొట్టించుకోవాలి. ఊరికే చెప్తే ఎవరంటారు. అందుకే తమిళనాడు గవర్నమెంట్ ఈ ప్రివెన్షన్ మెషర్ కోసం స్పెషల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుందని పెద్ద కలరింగ్ కూడా ఇచ్చారు. సో మహిళలు గుండు కొట్టించుకుంటే 15,000, కాలేజ్ స్టూడెంట్స్కి అయితే 45,000, దీంతోపాటు ఫ్రీ ల్యాప్టాప్, ఇంకా మగవాళ్ళకైతే 6,000 ఇస్తామని చెప్పారు. వాళ్ళు నిజమని నమ్మడానికి వాట్సాప్లో ఆల్రెడీ గుండు కొట్టించుకుని డబ్బులు తీసుకుంటున్నట్టు కొన్ని ఫేక్ ఫొటోస్ కూడా క్రియేట్ చేసి పంపాడు. ఇది ఖచ్చితంగా నిజమే అని నమ్మిన ఆవిడ పక్కింటి వాళ్ళకి ఇంకా తన బంధువులకి చెప్పింది. దాంతో ముగ్గురు కొంచెం ముసలోళ్ళు వెంటనే సెలూన్కి వెళ్ళి గుండు కొట్టించుకున్నారు. ఆ తర్వాత డబ్బులు టోకెన్స్ కోసం తాలూకా ఆఫీస్కి వెళ్ళి అధికారులను అడిగితే కానీ అర్థం కాల అసలు అలాంటి స్కీమే ఏదీ లేదని, వాళ్ళు దారుణంగా మోసపోయారని. వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో అత్తూరు పోలీస్ ఆ నెంబర్ ట్రేస్ చేసి సతీష్ కుమార్ అనే ఒక 39 సంవత్సరాల వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచిత్రం ఏంటంటే ఈడేం చెప్పాడు, సరదాగా ప్రాంక్ చేశాను, వాళ్ళు నిజంగా కొట్టించుకుంటారు అనుకోలేదని పోలీసులకు చెప్పడం. ఇలా ఉంటాయి. ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.